చెప్పినట్టు అవ్వలేదు. నువ్వు నిజం చెప్పావు అని అడిగింది. నిజం చెప్పడానికి చదువు ఎందుకండి? పోలీస్ చేసినోడి రక్షించడానికి అబద్ధం ఆడాలంటే చదువుకోవాలా. లేదు రఘుపతి చెప్పి డబ్బు ఉంచడానికి చదువుకోవాలి. వ్యాపారం చేస్తూ ఎదుకోటి దోసడానికి చదువుకోవాలా. సినిమా పద్ధతిలో పుచ్చుకొని ఆడుకోవడానికి చదువుకోవాలి. నిజం నిజం చెప్పడానికి చదువు ఎందుకండి? గుడ్డే గుడ్డే కావాలి. ఆపేసావే? నిన్నే ఏమైంది? అరే అంత ఆవేశంతో చెప్తున్న వాడిని ఇట్లా హఠాత్తుగా మాట పరుపు లేకుండా నిలబడింది. సొమ్ములు ఇంతకుంటే అందరికి ఉంటుందండి. ఏం లాభం అండి? అదే మళ్ళీ ఏమైంది? మనిషి నాడు గుండె కావాలి. ఓ సొమ్ములు పదేమైనా ఉందా? రా సొమ్ములు నాతో కొంత దూరం వద్దు కానీ మాట్లాడు. ఉంటే అందరికి ఉంటుందండి. అయినా ఏం లాభం అండి? అది డబ్బు అని కొట్టుకుంటుందండి. నేను చెప్పినానండి డబ్బు బిడ్డ కాదండి. దాని ఎక్కడండి? దాని విచిత్రంగా ఉంది. ఏంటండి? నేను ఒక విషయం గమనించాను. నేను అక్కడికి వెళ్ళి నిలబడితే నువ్వు మాట్లాడటం ఆపేస్తున్నావు. నేను ఇక్కడికి వస్తే మాట్లాడుతున్నావు. విక్రమార్క సింహాసనం అంటే ఏమైనా ఉందా ఇక్కడ? ఓ నేను గమనించే నిజమేనమాట. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నేను కళ్ళ కట్ట కడుతున్నానండి. సాటి మనిషిలా అవునా అండి? మనిషి అంటే రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు అనుకున్నారేనండి? కాదండి బాబు. మనిషి అంటే ఒక ఇన్న పెట్టి ఒక జెండా. అది సరే. నేను అక్కడికి వెళ్తే నువ్వు మాట్లాడుకోవడం ఏంటి? ఆడికే వస్తున్నానండి. ఇది మా పెద్దూరికి చిన్నూరికి మధ్య హద్దు అండి. ఇందాక మీరు హద్దు దాటి చిత్తూరు చెడ్డ కిందికి వెళ్ళిపోయారండి. అప్పుడు నేను మాట్లాడకూడదండి. ఒకవేళ పొరపాటున మాట్లాడారనుకోండి, అడ్డ మాట్లాడారని మా పెద్దగారు తెలిసి గంట గుడ్డతో ఊరేస్తారండి. అంటే మీ రెండు వాళ్ళు అసలు మాట్లాడుకున్నారా? ఎందుకు మాట్లాడుకోండి? కొట్లాడేటప్పుడు కొట్లాడినప్పుడు మాట్లాడుకుంటాం. నీకు చిన్నకి పోట్లాడుకునేంత వినోదమా? అట్లయితే లేదండి. మా పెద్దవారికి చిన్నవారికి విరోధమండి. అవ్వడానికి ఇద్దరు అన్నదమ్ములే. ఓ తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే, ఓ చోట పెరిగిన వాళ్ళే. నాలుగో రకంగా ఏర్పడ్డారండి. దాంతో పాటు ఊరు రెండు ముక్కలైపోయి. మరి మీరు స్టేషన్కి వెళ్ళడానికి ఎలా వెళ్తారు? అది వెంబడి వెళ్తామండి. చుట్టూ తిరగడమే ఉంది అనుకోండి. ఇదేమిటి వెళ్తారా? నేను ఎవరు నడిచి వెళ్ళండి. వెళ్ళిపోవచ్చండి. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా దూరం. మరి నేను వెళ్తానండి. పెద్ద గారికి ఈ సొమ్ములు కానీ లేకపోతే సొంత వస్తుందండి.
చూసుకుంటారు కదా పోలీసులుగా మనుషులు అంతా కూడా తగులు జరిగిన అంతా కూడా తగులు జరిగిన ఆత్మహత్యలు జరిగిన ఆస్తి పంపకాలు కూడా గొడవలు జరిగిన పోలీసులు డాక్టర్ ఎన్నడన్నా విసుకోవట్రా ఆలోచన మనలోకి వస్తే మన పర్వేం కాదు వెళ్ళి దారి చెప్పేదారి మనలో సంగతి అర్థమైందా తక్కువ ఎందుకు పోతుంటే వస్తున్నా వాళ్ళే వచ్చి చూసుకుంటారు వాళ్ళైతే ఏమోనండి ఏం కావు తలచుతాం నువ్వు తోచే ఎవరన్నా చూస్తే ముందు నా టీవీ తీసేస్తారండి ఇప్పుడు చూడ ఆయన చూస్తా ఉంటావు కాక చేసుకోకపోతుంది ఎవరు చూడలేదంటారా ఎందుకంటే అట్లా భయపడతావు నేను చోట తప్పు చేయి నేను చోట నువ్వు ఉండదు అప్పుడు నీకు ఎలాంటి భయం ఉండదు తప్పదా నేను తోసేసాను మరి ఎలాగొచ్చిందండి నాకన్నా ఒక అడుగు ముందు ఉండాలి వాడు తాపత్రయం సరే ఇంకోసారి నేను తోసే నేను చూస్తా ఏంటి నువ్వు చేతుడి పని ఇందాక ముందు చేసిన పని అంటే శవం మీ ఊరే తోసేనంటావా అవును కాదన్నావా అంటాను నేనంటా తోస్తాను అసలు ఈ శవం ఉందని నాకు తెలియదు సొత్తు తెలవడంగా శవం మీది నాది కాదు మీది ఆగలగా శవం మా ఊరే తోసామంటే నీ శవం లేస్తుంది ఏమిటి గొడవ చూడండి నీడు శవం మా ఊరే తోస్తున్నాడు అదేంటంటే కరెక్తున్నాడు శవం అరే ఎక్కడ ఎట్లా చచ్చిపోయాడు ఓహోహో అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదంటే చిన్నయ్య చీఫ్ మినిస్టర్ అమెరికా ప్రెసిడెంట్ అయిపోదాం అనుకున్నావంటే నటించేస్తున్నావు పెద్దయ్య గారు మీరు హూ అనండి చిన్నయ్య గారు మీరు సైకి చేయండి చాలు ఏంటి సార్ ఇక్కడ అవసరం వచ్చిందట చిన్నయ్య శవం మీ ఊరు వైపు ఉండడం చూసి అప్పుడు వచ్చి నాకు చెప్పాడు నీకెందుకు చెప్పాలట అది అప్పటి పని నువ్వు చూసావా చూడక్కర్లేదు ఏడప్పుడు నువ్వెందుకున్నావు ఈడ మా ఊరు నా ఇంటం అయితే ఊర్లో పెట్టుకో దీన్ని ఇష్టం వచ్చి చేసుకో అబ్బా రోజులు మేము మాట్లాడుకున్నాం కదట్రా అదే మీ గొడవ ఇట్లా అసలు కూర్చోండి మీ ఊరు వైపు ఉందంటున్నాడు అదయ్యా అదంటున్నాడు అప్పుడు మీ మనిషి చెప్పరు సార్ చూసిన విషయం ఎక్కడుంది సరయ్యా ఎంత తేలిందా చూసినప్పుడు మీ ఇద్దరు నాకు రెండు కళ్ళల్లో అంటారండి మీకు అబద్ధం ఎట్లా చెప్పనండి మేము ముంతకాల మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి ఈ రోజున ప్రమాదం లేదు సరయ్యా చాలదు నేను చూసినప్పుడు అసలు శవం పడదండి శవం తెచ్చుంటే దాంట్లో పెట్టేసి నా దారి వెళ్ళిపోయిండేవాడిని అబ్బా చెప్పరా చెప్పేవాడిని కానీ నాకు ఇక మాట్లాడండి మొత్తగా కళ్ళెత్తారు కదండి ఈ మాత్రం కన్నీళ్ళు ఇంకా ఆ కళ్ళ తీసుకుని
చెట్లో నుంచి కళ్ళు పోతుంది. కళ్ళు మడిస్తా ఉంటాడు. కళ్ళు రాయిన మడిసి పడుతోకే, కళ్ళు కొట్టిన చెట్టు మనలోకే. అయితే మట్టికి మాటలు వస్తే మడిసి అవుతాడు, మాట మిగిలిపోతుంది, చేత చిరకాలం ఉండిపోతుంది. చేత బాబులు మంచి చేయండి బాబు, మంచి తక్కువై కట్టించాలంటే వదిలింది పీడ. ఈ పీడ ఇంకా వదలలేదే. వదులుచుకోవాలంటే పెద్దగారంటే ఎవరు? పెద్దగానే తెలియదా? పెద్దయ్య గారు. ఓ, నమస్కారం అండి. ఎవరు నువ్వు? నేను మీకోసం ఊళ్ళోకి వెళ్ళాను. నేను ఎక్కడికి వచ్చానని తెలిసి ఇప్పుడు నీతో మాట్లాడడం కుదరదు, తర్వాత కనపడవు. ఇవి శవం గొడవలు ఉన్నావు. నేను శవం గురించి చెప్పడానికి వచ్చాను. అన్నవరు నీకు తెలుసా? అతను ఎవరో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఆ శవం నేనే ముందు చూశాను. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చూశాక నిన్న దారిలో పోలేక ఎవరికి చెప్దామని నేను ఊర్లోకి వెళ్ళాను. అయితే నువ్వు ఇప్పుడు పని చేయాలి. చెప్పండి, వీడు చచ్చినప్పుడు ఎక్కడ పడ్డాడు? అందులో తేడా లేకుండా చెప్పాలి. ఎందుకు? పెద్దగానే చెప్పాక ఎందుకని అడగకూడదు. అలాగే చెప్తాను. ఇంటికి అతను ఎవరో గుర్తుపట్టారా? అది తెలియకనే కదా ఈ గొడవ అంతా. ఇక్కడ పడి ఉంది. తమ్ముడు, నేను అవునా ఇంకా ఎప్పుడు పెట్టావు? ఇంకా ఇలానే. ఇంకా ఎలాగైనా చెప్పు. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? పెద్దయ్య, శవం మీ ఊర్లో సగం మా ఊర్లో సగం ఉంది కనుక అటాలు వేసుకుందాం. వాటాలు వేసుకోవడం ఏంటి? ఎలా అదిగా ఊళ్ళో అందరూ వచ్చినట్టనా? సిద్ధప్ప ఇప్పుడు వచ్చేసారండి. అది కావాల్సిన దానికి గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు, మీరందరూ చూశారు మన గ్రామం సరిహద్దు పైన ఒక అనాథశం ఉండడం. పెద్దగారు ఏంటన్నారా? అనవసరమా? కాదు, అది అనవసరం కాదు. మీ భూమిని అందరూ చచ్చిపోయి ఒకే ఒక్కడు మిగిలిపోతే ఆడ అనాథ అవుతాడు. ఊళ్ళో ఇంతమంది బతుకుండగా ఆడ అనాథలు అవుతాడండి. ఒకవేళ వాడు అనాథే అయితే మనం అంతా ఎప్పుడో చచ్చిపోయినట్టు లెక్క. నిజం, మన సారా చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఈ అనాథ శవాన్ని, అల్లలేదండి, అది అన్నాకండి. సరే ఈ శవాన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది? పుణ్యం తప్పు కొట్టింది. దీని తాలూకు మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకోవాల్సిన కార్యక్రమం ఇదంతా. ఎవరూ లేరు కాబట్టి మన సరిహద్దు మీద ఉంది కాబట్టి మనం కొంత ఖర్చు వేసుకొని దీనికి అంత్యక్రియ చేయాలి. నిజానికి ఇదంత పెద్ద పనే కాదు. అలాంటి చిన్న పనే కాదు, మనిషి ఎలా బతికాడన్నది కాదు ముఖ్యం, ఎలా చచ్చిపోయాడు అన్నది ముఖ్యం. ఈ మనిషి ఎవరైనప్పటికీ మనిషి కనుక మన సాటి మనుషులుగా తోటి మానవులుగా మనకు చేతనైంది మనం చేయాలి. చేయాలి, చేస్తారు. ఎవరి కోసం చేస్తారు? దాన్ని అడ్డాగా వదిలేస్తే పుల్లిపోయి రాగాలు వస్తాయి. అంచేత చచ్చినట్టు చేస్తారు. అందుకు అయ్యే ఖర్చు ఆ రెండు చెడు సగం భరించాలి. అంతే కదండి? అదేలా కుదురుతుంది? ఏ? శవం తాలూకు ప్రారంభంలో మీ ఊళ్ళో ఉన్నాయి, ఈ కాళ్ళు మాత్రమే మా ఊళ్ళో ఉన్నాయి. మనిషికి ముఖ్యమైనవి మెదడు, గుండె, అవి మీ ఊళ్ళో ఉన్నాయి. కనుక మీరు ముప్పావులో ఖర్చు పెట్టండి, మేము పావులో ఖర్చు పెడతాం. వా! పుడి అమ్మా! అలాగా ఒరే అదయ్య, అయ్యా నువ్వు ఏం పడ్డావురా? నేల మీద ఏంటి? నీ మొఖం నేల మీద నిలబడి ఆకాశం పట్టు పడతావా? ఇది కాదు, నువ్వు పడ్డావు. కాలుతావేంటి? నువ్వురా సరయ్యా? నేనంటే కళ్ళ మీద. చిన్నగా మాట్లాడు కదా. ఒరే అప్పుడు మరి నువ్వు మాట వినండి. వా! శభాష్ శభాష్. నిస్సందేహంగా పాదాల మీద. సరా ఇప్పుడు మాదయ్య ఏనుగోతు లాంటి వాడు. ఒక సన్న ఎదురించి కదా కంట గుండే ఉన్నాడు. ఇలాంటి వాడు నిలబడేది పాదాల మీదే. ఇంకా పెద్దయ్య నీకు నాకు ఎప్పటికీ అర్థం కానీ గొప్ప కత్తెర బుర్ర మారు నిలబడేది పాదాల మీదే. అంటే హైదరాబాద్ హైదరాబాద్ చెప్పేది ఇప్పుడేం చేస్తాం? అసలు ఆ మాటకు వస్తే మనమందరం ఎంతో భక్తితో పూజించే శ్రీకృష్ణుని ఆవిడ పాదంతో నుంచి తగ్గిందంట. పాదం అనేసరికి పరమాత్మ పడతాను వచ్చేసాడు. అంత గొప్ప అన్నమాట పాదాలంటే. గొప్ప పాదాలు మీరు ఉన్నాయి కనుక గొప్ప మీరు ఖర్చు పెట్టండి.
నేను భరిస్తాను. అంటే ఏంటండి మా పెద్దగా ఆ మాత్రం ఖర్చు పెట్టలేదనా మా చిన్నగారికి చేత కదా అలా అని కాదు. గొప్పగా చెప్పారు కానీ ఇక ఊరుకోండి. అసలు ఊర్లో ఇంత పెద్దగారు సున్నయ్య గారు ఉండగా దారిపోయే దారి వచ్చి మా ఊర్లో శివన్ కోసం ఖర్చు పెడితే మా పమ్మే అవుతుంటే మా జెండా రెక్కలేసుకోండి. విన్నావుగా, ఇది మా నిర్ణయం. మా ఊరు పరువు ప్రదేశాలకు సంబంధించిన విషయం. రామో చూసుకుంటాం. ఇందులో వచ్చి నీకు అనవసరం. అలా పంతకి పోతే ఎట్లా? జెండాల కోసం ప్రాణించే జాతి మాది గట్టిగా ఉంటాడా కుక్కనైతే మా జాతి ఎందుకండి చూస్తుండండి. ఎవరు చేస్తే సాగినందుకు అట్లా సత్తులు పడితే ఏంటో? అది నేను మా ఊరి విషయంలో ప్రదర్శించుకోలేదు. ఇంకొకసారి చెప్పాను. మాట్లాడుకొని నిలబడే మాట్లాడే నిలబడు. ఎలా వెళ్ళిపో. ఏయ్, బయట. ఎలా ఉంది? ఏమున్నా ఇంట్లో? చూస్తే పోనా? ఎవరండి? బాబా దీన్ని తెలుసు అరే సొమ్ములు, అందులో ఏముందో చూడరా. మంచిదే కాదండి. ఊరే అదిగా, నువ్వు చూడరా. అమ్మో పులిహోర వేయమంటున్నారు కానీ కామట్టు వేయమంటున్నారు. అరే అప్పుడు అప్పుడెప్పుడో జరుగుతుందండి. ఇంకో తెలుస్తుంది తెలుస్తుంది. నేను కొంచెం బామ్మని పంపించాడు సారయ్య. ఇదిగో నువ్వు చూడు. నేనా అని కల్పించుకోదన్నారు. అరే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చూడు. మీ అందరూ అనవసరంగా భయపడుతున్నారు. భయం లేదు కదా, నువ్వు చూడు. బాగుందా? ఏముంది? ఓ లుంగి, టవలు, సోపు. నీకు కవర్ కనబడుతుంది. అద్దీ బయటికి. విమర్శించాలి కదా? ఈ కవర్ ఎవరికి దొరికితే దయచేసి దీన్ని చింపి చదవండి. గమ్మత్తుగా ఉంది. నీకే జరిగింది కనుక నువ్వే చూసావు. చదువు. పైకి చదివే, నేను కూడా వింటాను. మనిషి ఇలా సంబోధించడం కొత్తగాను ఆశ్చర్యంగాను ఉందా? దయచేసి దీన్ని పూర్తిగా చదివి నా బాధను అభివృద్ధి. నేను లక్షాధికారి. సాధ్యమైనంత నిరాడంబరంగా జీవించాలన్నది నా ధ్యేయం. నా భార్య బిడ్డలు నాకు పూర్తి వ్యతిరేకం. నా డబ్బు కోసం నా భార్య బిడ్డలు నేను ఎప్పుడు చంపానా, చావకపోతే ఎట్లా చంపాలా అని ఆలోచిస్తానని తెలిసేసరికి నాకు జీవితం అంటే అసహ్యం, చికిత్స కలిగింది. ఏం మనుషులు, ఏం లోకం అనుకున్నారు. మనిషికి డబ్బే దేవుడా? డబ్బు మినహా మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమించే మనుషులే లేరా అన్న ఆవేదనతో, అలాంటి మనిషిని చూడాలన్న ఆశతో దేశాటన చేస్తున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా లక్ష్య జీవితం ఎక్కడైనా ముగిసుకోను. అది నీ ముందనే, నీ మధ్యనే జరిగితే. ఓ మనిషి, మనుషులారా, దయచేసి నా శవానికి అంత్యక్రియలు చేయండి. అందుకు కృతజ్ఞతగా అంత్యక్రియలు చేసిన ప్రదేశానికి చెందిన ప్రజల శ్రేయస్సు కోసం నా ఆస్తి సుమారు 25 లక్షలు రాస్తున్నాను. లాయర్ గారి అడ్రస్ కింద రాస్తున్నాను. ఆయన్ని తగిన సాక్ష్యాలతో మీరు సంప్రదిస్తే నా ఆస్తుల్ని విక్రయించి మీకు ఆ 25 లక్షలు ఇస్తారు. ఇంట్లో మీలాంటి మనిషి గోపాల్. ఏయ్, అలాగే చిన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మేము 30 ఖర్చు పెడతాం, మీరు 5 ఖర్చు పెట్టండి. అమ్మ అంత మాట పెద్దయ్యా, న్యాయం న్యాయమే. తల మొండం మా ఊర్లో ఉన్నాయి కనుక మేము 30 కట్టుకుంటాం. అరే అప్పుడు అయ్యా అలా బొట్టులో చూసి నిలబడిపోయిట్రా. గోపాలం బాబు వచ్చిన నేల మీద పడింది. తీసుకెళ్ళి నీ మీద పడతాబెట్టు. ఒరే అదయ్యా, ఆ ఊళ్ళంతా దుమ్ము కొట్టు శుభ్రంగా తుడిచెయ్యి. అరే అప్పుడు ఏమిటా ఇప్పుడేటో ఒరే అదిగా ఇలా కాదు కానీ నువ్వు పంచి అని ఇంటికి కట్టుకెళ్ళి ఏ పరుపు పట్టరా. ఎవరికైనా పరుపు పరుపులు నేల తల్లే పరుపు కూడిదే సింహాసనం ఉంది. అంటావా? సరే అయితే ఆహా, ఇవాళ ఎంతో సుదినం. ఒక మహానుభావుడి దర్శన భాగ్యం మనకు కలిగింది. నాకు దుఃఖం వస్తుంది. నాకు మాత్రం నా
కాకపోతే గోపాలం బాబు గారు చనిపోయారన్న బాధ వల్ల ఒంట్లో నీరంతా ఇంకిపోయి తలలోకి రావడం లేదు కానీ కుమిలిపోతున్నాను నేను. 4 లక్షలంటే మన చాలా బాగుంటుంది కదండి. లేదు, మనం ముందు ఒక గుడి పని కట్టించుకున్నామండి. కోర్టు దగ్గర బాబు గారు పోయాక దృష్టి 5 లక్షలు ఏం చేసుకుంటావరా? గోపాల బాబు గారు లాంటి గొప్ప మనిషి మళ్ళీ మళ్ళీ పుడతాడా? ఏదో మన అదృష్టం వల్ల సిద్ధయ్య గారు కాదండి బాబు, కాదండి. అప్పుడు వస్తున్నట్టు కాదండి. గోపాల బాబు గారిని అదే ప్రొసీజర్. అదే శవం మాదేనండి. కాదు, శవం మాది. మాది శవం. ఏంటో మీ కదా ఒక్కొక్కరికి కుమిలిపోతుంటే శవం నాది. నేను కులిపోతున్నాను. శవం నాది. నాది. శవం మీదే కాదు, మీదే కాదు. చచ్చిపోయిన గోపాలం బాబుది. అప్పుడు అయ్యా ఆ మధ్య మనం అడవిలో తెచ్చామే అవేనా గంధం చెక్కలు కూడా బండి వేస్తున్నారు. అయ్యా అయ్యా నువ్వు వెళ్ళి నా పట్టుబట్లు నా పెళ్లికి పెట్టిన పట్టుతో నేను తెమ్మని అన్నం పట్టరే ఇక్కడ ఉండేట్లే రావాలా అట్టగానండి. మీరు కూడా మీరు వెళ్ళిపోకండి. గోపాలం బాబు గారు అన్ని కట్టించి బయట వెళ్ళండి. అది చూసినట్టుంటుంది. అవసరమైతే సాక్షాన్ని కూడా పని వస్తారు. అరయ్యా పండగలాంటిది అమ్మ పండగ ఏంటంటే మరి చచ్చిపోతే మహానుభావులు కాదండి మీరు. జన్మించినా మరణించినా మనతో డబ్బులకి పండగే కాదట్రా. ఇగో మన తాళకాడికి వెళ్ళి నీకు ఇష్టం వచ్చిన తాగు తాగుతానని వాడికల్లా తాగించు. ఇదంతా నేను వెళ్ళిపోవడం మీకు కాదు కదండి. వస్తానండి. గోపాలం బాబు వస్తానయ్యా. ప్రజలారా గోపాలం బాబు గారి మరణానికి బాగా బాధపడి తీవ్రంగా దుఃఖించి అందరూ ఇళ్ళకి వెళ్ళి మైలు స్నానాలు చేస్తున్నారండి. వెంటనే ఇక్కడికి రండి. ఏమిటి నేను వస్తే అట్లా గోపాలం బాబు గారు అందరూ తెలిసిస్తే కుక్కలు నక్కలు గద్దలు కాకులు రావు గారు తీసుకును అందువల్ల మీరు వెళ్ళిరండి. రావు గారి పైలోకాల్లో సుఖంగా ఉండడానికి కావాల్సిన కార్యక్రమాలు జరిపించాలి. మీరెవరు ఇళ్ళ దగ్గర వంటలు చేసుకోకండి. కర్మలు పూర్తయ్యేంత వరకు ఊరంతా సందర్భంలో నా సొంత ఖర్చు చేయిస్తాను. వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి వెళ్ళండి మీరు కూడా అయ్యా అన్నయ్య అని అంత గట్టిగా అనుకున్నామయ్యా. జనం మనం వెళ్ళమన్నా వెళ్ళకుండా ఇక్కడే బయట కూర్చున్నారు. అలా పిలవడం అయితే మనం నాలుగు పడుతున్నాం అనుకుంటారు. అలాగే అన్నయ్యా నాలుగు విన్నానయ్యా ఆ పిలుపు. రెండో గొడవల్లో పడి దూరం అయ్యాను కానీ రక్త సంబంధం ఎక్కడికి పోతున్నానయ్యా. అయ్య చచ్చిపోయినంత బాధలో ఉందమ్మయ్యా. అయ్యా ఏంటమ్మయ్యా మరి అయ్యే చచ్చిపోతే ఆస్తి మనందరికీ వస్తుంది కానీ ఊరి జనాలకి ఎందుకు వస్తుందన్నయ్యా? గుర్తు తగ్గించిందయ్యా. మీరు చూడద్దమ్మయ్యా ఆ విషయం మాట్లాడదామే ఊరందరినీ పంపించేశాను. అన్నయ్య మొత్తం పని చేసుకుంటే బాగుండదు. 5 లక్షలు వదిలేద్దాం. 5 లక్షలా? పోనీ 4 3 మంచంకి కాదు. ఒక బాణం, ఒక మాట, ఒక భార్య. రామరాజ్యం మనకు ఆదర్శం. మనకు ఒకటి. సరే అన్నయ్య అలాగే కానీ ఏం చేస్తాం? వ్యాపారంలో 1 లక్ష నష్టం వచ్చింది. అంతే తమ్ముడు, అంతే. అయ్యా ఏంటమ్మయ్యా ముందే పని చేస్తుంటే వస్తారేమో. ఎదురు తిరిగితే భయపడాలి కానీ ఏడిస్తే భయం వచ్చిందయ్యా. ఆయన ఈ జనానికి మామూలేగా ఎదుటి వాడు ఎదుగుతున్నాడంటే ఏడవటం. చెప్పానయ్యా. మనిషి నీ జన్మ ధన్యమైందయ్యా. నీ పుట్టుక పావనమైంది. నీ బ్రతుకు సార్థకమైందయ్యా. మనకి బాబు గారు మనం సాగిస్తుంది అతని చేతుల్లో పోయాడు కదా. పెట్టి నాకు కాదు మీకు అనాథ సంబంధించుకున్న మీరు
డబ్బు ఉందనేసరికి ఆత్మబంధువు అయ్యాడు. పీకు పిచ్చి డబ్బు మనుషులు డబ్బుగా పుట్టాడు. పిచ్చారు మాత్రం తీరికేయచ్చు కానీ ముందు మరి వెళ్ళాలా వెళ్ళండి. ఈ తోటి ప్రాణి సాటి మనిషి మానించేందుకు నిజంగానే విచారంగా వెళ్ళండి. అతని మాట మీకు కించి దుఃఖం కూడా కలిగించలేదా? అయితే వెళ్ళండి. ఆ 5 లక్షల్లో మీకు ఒక్క పైసా కూడా దొరకదు. ఇందువల్లనే దుఃఖిస్తూ వెళ్ళండి. ఏంటి 5 లక్షలు ఒక్క రూపాయి కూడా రాదా? ఎందుకు రాదు? గోపాలం బాబు అవసరం అంత ఖచ్చితంగా రాస్తే ఎందుకు రాదు? ఎందుకంటే గోపాలం బాబు అతను కాదు కదా. ఏంటి గోపాలం అతను కాదా? ఆ గోపాలని నేను, ఆ బ్యాగ్ నాది. ఆ గోపాలం నువ్వా? ఆ బ్యాగ్ మీరా? అవసరం అవసరం అంటే అది నేను రాసి పెట్టుకున్నాను. అన్నమాట ముందే చెప్పలేదు. చెప్పండి సార్, నన్ను చెప్తుంటే మాట్లాడలేము లేదు. మీరు 5 లక్షలు వస్తాయని కానీ మీలో కలిగిన మార్పును చూసి అసలు ఇది ఎంత దూరం పోతుందని ఊరుకున్నాను. అయ్యగారు మరి కదలమంటారా? అతను మనిషేగా, మీకు డబ్బంటే వ్యామోహం లేదనరుగా. అతని దానం చెయ్యండి. గంధపు చెక్కలతో అవసరం లేదు, మామూలు చెక్కలతో కాదు. అడ్డమైన వాడికి సాధారణ అవసరం మాకు లేదు. వందల మంది చేస్తుంటారు. అందరినీ పట్టించుకోవడం అయ్యే పనే. బతుకున్నప్పుడు పట్టడం ఎలాగో పెట్టం. చచ్చడు కనుక దానం చేయకపోతే శవం. ఆ కంపు శవాంతి కాదు, అంతకంటే కులిపోయి ఇలా మనకి ఎందుకని తప్పుపోయే మనది. దేశంలో 190 సమస్యలు ఉన్నాయి. ఇలా 10 సంవత్సరాలు మాట్లాడదాం. ఎలాగైనా ఈ 190 సమస్యలకి ఒక్కటే పరిష్కారం ఉంది. ఎస్ ఉంది. ఒక్కో సమస్యకి ఒక్కో పరిష్కారం దొరకాల్సిన అవసరం లేదు. 2 పనులు చేయించాలి. మీలో పెరిగిపోయిన స్వార్థాన్ని సమరించండి. నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పండి. అన్ని సమస్యలు సమసిపోతాయి. ఏమంటావు? తగిలేస్తేనే మనుషుల కింద లెక్క కావు. మీరు అసలు మనుషులే కాదు, పశువులను తిట్టి పశువులు రాక్షసులు అంతకంటే కాదు. రాక్షసులతో వాళ్ళని ప్రేమిస్తారు. సాటి మనిషిని దోషించే మీరు అంతకంటే హీనమైన కొత్త జాతి. అదంతా కాదు, మీ ఇష్టం. మీలో మనిషి బతుకున్నారనిపిస్తే అతనికి అంత్యక్రియలు చేయండి. లేదా మీ మానవ తర్వాత మీ అందరి అదే గతి పడవచ్చు. శుభులు, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. నేను భూమి సూర్యుడు చుట్టూ కాదు. గోపాలం బాబాయ్కి
కొమ్ములు. Now let me introduce you to our trio. Music Sai Krishna. Promotions Adiyogi, Suman and Mahesh. Documentation Anusha. Costumes in charge Mahesh. Set and props in charge Piyush and Pradeep. Stage managers Pablo, Adiyogi and Duraj.